ఇక్కడ మనకి ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, పెన్నమనేని వెంకటేశ్వరరావు గారు. సార్ ఒకసారి ఈ ప్రోగ్రాం గురించి, ఎల్లుండి ప్రోగ్రాం ఎలా జరగబోతుందో మీ మాటలో చెప్పండి సార్. మీటింగ్ జరుగుతూ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఏ మీటింగ్ పెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మినిమం 1,00,000, ఇక పైన వస్తారు కానీ తక్కువ రారు. అయితే మరి ఈ ప్లేస్ అంత పడుతుందా అనేది నాకు ఐడియా లేదు, కానీ ప్లేస్ ఉంటే కనుక 1,00,000 మంది ఈజీగా వస్తారు. కాకపోతే రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ప్రైమ్ మినిస్టరు, అట్లాగే సరే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రివర్గంలో ఉంటారంటున్నారు. వీళ్ళందరూ కనుక ఉండేటట్టు వస్తే ధూమ్ధామ్గా జనం గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరే తెలుగుదేశం వాళ్ళ ఏర్పాట్లు కూడా అంత బ్రహ్మాండంగానే ఉంటాయి. సభా ప్రాంగణం అంతా కూడా చాలా నీట్గా, వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా వీళ్ళ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడ రావడం జరిగింది. 12వ తారీఖు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం, ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది ఈ ప్రాంగణంలో జరుగుతున్నది మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. రానున్న 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉండబోతుంది, ఏమైనా ప్రజలకు చెప్తారా? పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. అంతా కూడా చాలా రాష్ట్రం యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంత ముందర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. దాన్ని మెల్లగా పైకి లేపాలి, చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు, వాటన్నీ కూడా చేసుకుంటూ రావాలి. కొంచెం కష్టకాలంలో ఆయన అవుతేనే దీన్ని సాధించగలుగుతాడు అని చెప్పి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయనకి మరి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. మామూలుగా పట్టం కడుతుంది కదా, పెద్ద ఎత్తున కట్టారు. దానికి అనుగుణంగానే ఆయన అవన్నీ కూడా జాగ్రత్తగా ఆచి చూసి ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్నారో ఆ రకంగా ఆయన పరిపాలన సాగుతుందని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ప్రజలందరూ కూడా ఆ నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాలని మరి ఆయన నిజం చేస్తాడు అని చెప్పి ఆలోచనతోనే ఆయన ప్రభుత్వాన్ని ముందర తీసుకెళ్తాడని నమ్ముతున్నాను. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కక్షపూరిత రాజకీయాలు వద్దు, అభివృద్ధి పదంగానే వెళ్దామని అన్నారు. ఆ మాట కట్టుబడే ఉంటుందంటారా పార్టీ ఈ 5 సంవత్సరాలు కూడా? సార్, పార్టీ కట్టుబడి ఉంటుంది. పార్టీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీరు గొడవ పెట్టుకొని నరికేసేయండి, పొడి చేయండి అనే మాట ఏ రోజు కూడా చెప్పదు. కాకపోతే కొంతమంది అంతమంది జరిగిన అరాచకానికి కొద్దిగా కోపం వచ్చో, లేకపోతే ఇంతకుముందు ఇటు చేశాడని చెప్పేసి ఆ ఉద్రేకపూరిత వాతావరణం అనేది మొట్టమొదటి కొద్దిగా ఉంటే ఉండొచ్చు. అది అంతా నేను సమర్థించట్లేదు, కానీ ఉంది. అటువంటి దాన్ని కూడా పార్టీ అంతా కూడా దిద్దుబాటు చర్య తీసుకుని వాళ్ళందరినీ కూడా సరిగ్గా పెడతామని చెప్పి ఆశిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ సార్.